కొట్టుకాడ మందులు తెచ్చుకుని వేసుకునేది, కానీ అప్పటికప్పుడు నొప్పి తగ్గేది కానండి. మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతాం గురించి మళ్ళీ నొప్పి ఎక్కువైపోయిందండి. నిడదవోలు తీసుకెళ్తే కొట్టు కట్టి ఇచ్చారండి. ఏలుకి కొట్టు కట్టి సరైన గారి దగ్గర తీసుకెళ్తే ఆపరేషన్ చేశాక సరైన పని లేదండి ఆయనకి వెళ్తాకి. ఆ పాత బంకులో చేయలేకపోయేవాడు, నిలబడలేకపోయేవాడు అండి. మేము ఎంతకన్నా ప్రార్థించాము మంచి పని దొరకాలని. వేరే బంకులో పని చేసుకోవడానికి దేవుడు ఆ బిడ్డకు శక్తిని ఇచ్చాడు, మంచి పనిని కూడా దయచేశాడండి. నా చిన్న కుమార్తె నాయన బాగా పాస్ అయితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఆ బిడ్డ కూడా మంచి మార్కులతో పాస్ అయిందండి. అంతా దేవుని కృప అండి. మీ ప్రార్థన ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. మంచిదండి. మరి సాక్షి విన్నాం కదా, అక్కకి మరి ఏలు ఇరిగిందంట. ఎలుక పలకరించండి, ప్రార్థన చేస్తారండి. ఎందుకంటే అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి ప్రార్థన చేయడం అనేది మనకు ఆనవాయితీ ఉంది కాబట్టి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని నామ స్తోత్రాలు అండి. దైవజనులకి, సంఘ పెద్దలకి, సంఘస్థులకి నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అండి, మా అల్లుడి గారు పెళ్ళి కాకముందు బయట కంట్రీస్కి వెళ్ళి ఒక 8 సంవత్సరాలు ఉండి వచ్చాడు. పెళ్ళి అయిన తర్వాత అయితే మేము వెళ్ళొద్దు అనేసి అన్నాక ఆగిపోయాడు. ఇంకా ప్రయత్నమే వదిలేసాడండి. ఇక ఈ పిల్లలిద్దరు పుట్టిన తర్వాత మళ్ళీ ఆశ కలిగింది, కానీ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవ్వలేదండి. అయితే పోయిన నెల 18వ తారీఖున 14 మా సతీష్ వాళ్ళ పాప పుట్టినరోజుకి వచ్చారు 14వ తారీఖుని. అప్పటికి జ్వరము మా అల్లుడి గారికి. మరి ఎలా కాల్ చేసుకున్నారో ఏం మాట్లాడుకున్నారో బయట కంట్రీలో ఉన్న ఒక అబ్బాయి పరిచయం అయితే మాట్లాడుకున్నారంట. అప్పుడు ప్రయత్నం చేద్దాము, నువ్వు పాస్పోర్ట్ అది నాకు పెట్టు, నేను వీసా పంపిస్తాననేసి అన్నారంటండి. వాళ్ళు ఏం పడ్డారు, ఇక్కడ నాని వాళ్ళ ఇంటికాడే ఉండి వాళ్ళు పడ్డారు, కానీ మాకు అసలు తెలియదు. అమ్మ తర్వాత వస్తాం అనేసి ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోయారు. ఇదేంట్రా జ్వరంతో ఉన్నావు కదా, 4 రోజులు ఉండొచ్చు కదా, నాని సెలైన్లు అవి పెడతాడు, ఇంజక్షన్లు అవి చేస్తాడు, ఉండు బాబు అనేసి అంటే, లేదులే అత్త మళ్ళీ వచ్చిన తర్వాత ఉంటాననేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఈ ఉద్దేశంతో ఉన్నారేమో మాకైతే తెలియదు ఆ విషయం. అయితే మొత్తం మీద అలా ప్రయత్నం చేయగా ఒక వారం రోజుల్లో నువ్వు రెడీ అయ్యావు, డబ్బులు అయ్యి సిద్ధం చేసుకో, నేను వీసా పంపించేస్తాననేసి అవతల నుండి అతను ఫోన్ చేశారంటండి. ఏంటి ఆశ్చర్యం ఏంటి అనేసి, ఎన్నిసార్లు ఇలా చేసినా కానీ అవ్వట్లేదు, ఇది కూడా ఇంక అంతే అనుకుని ఇంకా వాళ్ళు పట్టుదల పెట్టి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అయితే మొన్న ఆదివారం రమ్మంటే ఆదివారం రాగానే సోమవారం వస్తామన్నారు. సోమవారం వస్తుందామన్నారు, కానీ మా అమ్మాయి ఏమంటుందంటే మునగాకు పొడి అది చేసి ఉంచు, పచ్చళ్ళు అవి తీసి ఉంచు అంటుంది. కానీ అసలు నాకు తెలియదు వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారో, ఇలా వెళ్తారన్న విషయం కూడా నాకు తెలియదు. అయితే ఇంతకీ మరి ముఖ్యంగా మా ఇంటికి రాలేదు, ఇంతకన్నా పాస్టర్ గారి ఇంటికి ప్రార్థన చేయించుకుంటూ వచ్చారంట. ఆ విషయం మాకు అసలు తెలియదు. ఏంటి సడన్గా అంటే సర్ప్రైజ్ ఇద్దామని అంటున్నాడు మా అల్లుడు. ఏంట్రా అంటే, ఇలా బయటికి వెళ్దారనుకుంటున్నాను, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటూ వచ్చాను అత్త అన్నారు. అదేంట్రా వేసవకాలం సెలవులన్నీ అయిపోతున్నాయి, రండి అంటుంటే ఇదిగో వస్తాం అదిగో వస్తామని గడిపి ఇదేంట్రా సడన్గా అంటే, ఏమో దైవ నిర్ణయం ఎలా ఉందో నాకైతే తెలియదు అత్త, ఇలా సడన్గానే మొన్న సతీష్ వాళ్ళ పాప పుట్టినరోజుకి వచ్చిన కాడి నుంచి ఇదే ప్రయత్నం మీద ఉన్నాము, మరి దేవుని చిత్తమేమో మరి నాకైతే తెలియదు, కానీ ఇలా సడన్గానే రమ్మన్నారు అది అనేసి అంటే మాకైతే నమ్మకాలు లేవు. నాకైతే నమ్మకం లేదు. ప్రార్థన మీద నమ్మకం ఉంది. ప్రతిదీ నేను ఏది అడిగితే అది మీకు అంత బడాయి అంటే నేను చెప్పలేను, కానీ నేను కన్నీటితో ప్రార్థన చేశాను అంటే తప్పకుండా ఒక స్నేహితుల్లాగా అడుగుతాను నేను దేవుడిని, నాకు ఇది కావాలి. నాకంటూ వెనకాల అన్నదమ్ములు అక్క చెల్లు ఎవరు లేరు, నీవే నాకు అన్నవు తమ్ముడు అక్కవని నాకు ఒక అన్నలాగా నేను దేవుడితో ప్రార్థించినప్పుడు ఒక స్నేహితుడిలాగా, నేను స్నేహితుడి దగ్గర ఎలా చెప్పుకుంటామో మన అవసరతలు అలాగే మాట్లాడతాను. ఆయన చేసిన వాగ్దానాలు ఎత్తుపట్టి మరి దేవునితో మాట్లాడినప్పుడు చాలా ధైర్యపరిచే వాగ్దానాలు నన్ను ధైర్యపరిచినాయి.
ప్రార్థన చేయొత్తా అంటే ముందు పాస్టర్ గారు ఇంటికి వెళ్ళారు. పాస్టర్ గారు మరి మా పట్ల ఆయనకున్న ప్రేమ ఏంటో నాకైతే తెలియదు, కానీ మా కుమార్తె విషయంలో ఏంటి, మా కుమారుడి విషయంలో ఏంటి, అసలు కన్న తల్లిదండ్రులు కూడా అలా చూడరేమో, మేము కూడా అలా చూడమేమో. ఆత్మీయ తల్లిదండ్రులు అలాంటి దైవజనులు కలిగి ఉండడం మేము ఎంతో అదృష్టవంతులు అనుకుంటాను. నిజమైన దేవుని కలిగి ఉండటం మొదటి అదృష్టం. అంటే మనలాంటి నిజమైన సేవకులను కలిగి ఉండడం నేను ఇంకా అదృష్టంగా భావిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటి చెప్తాను, నా కుటుంబం గురించి, మా సంఘంలోని కుటుంబాలన్నిటి గురించి 52 వారాలు కటిక ఉపవాసం చేసి ప్రార్థన చేసి అంత గొప్ప సేవకులు మాకు ఉన్నారు అని చెప్తాను. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. నాకు ఒకటే నిశ్చయిత ఏంటంటే ప్రార్థన ఫస్ట్ ప్రయారిటీ పాస్టర్ గారికి ఇస్తాము. మా కుటుంబ విషయంలో ఏదైనా సరే, చిన్నదే మాకు ఏదైనా సరుకు కొనుక్కోవాలన్నా, ఏదైనా అవసరం కావాలన్నా ఫస్ట్ ప్రయారిటీ నేను పాస్టర్ గారికి, దైవజనులు దేవుని అభిషక్తులని దేవునికి ఇవ్వటం. అదే రీతిగా మా బిడ్డలు కూడా, మా అల్లుడి గారికి కూడా అసలు ఎంత నమ్మకం అంటే పాస్టర్ గారి మాట అంటే అంత, అంటే అభిషక్తులు దేవుని సేవకులు అని. మరి నేను ఏదో పొగడాలని కాదు, నేను ఏదో ఆయనకు గొప్ప రావాలని కాదు, కానీ ఆయన మా పట్ల అంత బాధ్యత కలిగి, భారం కలిగి, భయపడిపోతుంటే భయపడకు విజయ్, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ధైర్యంగా ఉండు, నువ్వేమి కాదు అనేసి పంపించి, ప్రార్థన చేసి పంపించి, తర్వాత మరి రిటర్న్ టికెట్ మీద నెంబర్ ఏదో లేదంట. ఆ రిటర్న్ టికెట్ గురించి పాస్టర్ గారికి వెంటనే ఫోన్ చేస్తా, నాకు ఇక్కడ రిటర్న్ టికెట్ మీద మళ్ళీ నెంబర్ లేదంట అనేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఫోన్ చేశాడు. అప్పుడు మళ్ళీ వెంటనే పాస్టర్ గారండి ఇలాంటి సంగతి, అమ్మ ఏం భయపడకో, వెంటనే ప్రార్థన ముగించిన వెంటనే అవతల నుంచి అతను పంపిస్తాడంటే ఆమె నన్ను పెట్టారు అంతే. వెంటనే మళ్ళీ ఫోన్ చేసి, అత్త అవతల నుంచి రిటర్న్ టికెట్ నెంబర్ కూడా ఇచ్చేసాడు అత్త అనేటప్పటికి దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ. మేము ఒక ప్రార్థన మేము చేసినప్పుడు, మా అవసరత తీరినప్పుడు నేను మనుషుల దగ్గర చెప్పను, కానీ దేవునికే మహిమ చెల్లించుకుంటాను. నేను ఎంతైనా రుణస్తులమే. ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంటంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పిల్లల విషయంలో. అంతకుముందు కష్టపడినంత ఇంట్లో, అంటే వేరే ఉద్దేశం కాదు, కానీ అన్నదమ్ములు, అక్క చెల్లి, ఫ్యామిలీ, అతను బ్యాచిలర్గా ఉన్నాడు కాబట్టి ఇంట్లో పెట్టుకున్నాడు. అవన్నీ ఇంకా ఆ పిల్లడు అయ్యే తలంచుకుని ఇవాళ ₹1 కూడా లేకుండా పోయింది, ఇంత కష్టపడి వచ్చాను, ఇంత లేకుండా పోయింది, బిడ్డలు కట్టుకుంటలేదు, భార్య కట్టుకుంటలేదని బాగా డిప్రెషన్లో పడిపోయేవాడు. నీకు ఏం అవసరం లేదు, మేము ఉన్నాం కదా అనేసి నేను చాలా భరోసా ఇచ్చినా, కానీ ఎందుకో ఆ పిల్లడు అలాగా ఇదయ్యేవాడు. అయితే ఈసారి మరి దైవ సేవకులు ప్రార్థన తర్వాత ఇంకా దేవుని నిర్ణయం ఏమో మాకైతే తెలీదు. ఆ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండాలని అనుకుంటున్నాడు, అన్ని సంవత్సరాలు క్షేమంగా మరి ఉండి మరలా క్షేమంగా మన మధ్యలోనికి తీసుకొచ్చేలాగా దైవజనులకి మీకు కూడా ప్రార్థన విన్నపం నేను తెలియజేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె. మంచిదండి, చక్కటి సాక్ష్యం విన్నాం. విజయ్ గారి పట్ల దేవుడు చూపిన కృప మరి చాలా మరి ఇబ్బందులు గుండా, అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి మరి చాలా టెన్షన్లో ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడే వారికి సహాయం చేశాడు. కాబట్టి మీ విజయ్ గారి కొరకు మీ అన్నదాన ప్రార్థన గుర్తుంచుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుని నాన్న స్తోత్రాలు. అలా అయ్యగారికి చేరువచ్చినవి అందరికీ నా వందనాలండి. మంగళవారం నేను దొంతమూరు ప్రయాణం చేశానండి. మా చెల్లి అలా మధ్యగారు అల్లుడు చనిపోయాడని వెళ్ళేటప్పుడు, అంటే బస్సు పడక నేనేమీ తీసుకోనండి, ఎలా వెళ్ళానో అలా తిరిగి వచ్చేసరికి ఇంకా వడదెబ్బ తగిలేసి మంగళవారం నైట్ నుంచి రాత్రి వరకు 23 విరోచనాలు అయిపోయాయి. ఏదేమైనా దేవుని మహాకృపను బట్టి పిల్లలు సెలన్స్ పెట్టి ఆకలి లేకపోయినా దేవుడు ఉచితమైన కృపను బట్టి ఇలా నిలబడటానికి దేవుడు శక్తిని ఇచ్చాడండి. ఎందుకు నిలబడ్డానంటే మీ అందరి ప్రార్థన, మీ అందరూ మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాం. నేను కూడా దేవుడు పిలిచేంతవరకు, ఆయన రాకడ వచ్చేంతవరకు నమ్మకంగా ఆయన సేవ చేయాలని నిర్ణయించుకున్నాను.
పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చేలాగున మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. ఆయన ఇచ్చిన ఆరోగ్యం ఆయన సేవలు వాడబడేలాగున మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యం దీవించునుగాక. సాక్ష్యం విన్నాం కదండి. మరి మొన్న పత్తిపాడు అవతలకి వెళ్ళింది. బస్సు ప్రయాణం ఆడుకు పడదు, కానీ మరి తప్పనిసరిగా వెళ్ళడాన్ని బట్టి ఎండ గాలుపు దెబ్బ తగిలి చాలా బలహీనరాలైంది. తర్వాత 3 రోజులు మట్టి నీళ్ళ విరోచనలతో చాలా బాధపడింది. ప్రార్థన చేసాం. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈరోజు మందిరానికి వచ్చే అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మంచిదండి. 3 సాక్ష్యాలు మనం విన్నాం. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనం గమనించాలి. కాబట్టి ఆయన సమస్తము చేయగలడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళాలని ప్రేమతో కోరుతూ, మరి దేనికి వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎన్నో కీర్తన అండి. ఒక విషయం మీతో పంచాలి. సోమ, మంగళ, బుధవారాలు మరి సండే స్కూలు కార్యక్రమాలు జరుగుతాయి. యవనస్తులు కూడా రావాలి. ఇక్కడే టిఫిను, ఇక్కడే భోజనం, ఇక్కడే స్నాక్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఎండల్లో తిరగకూడదనే ఉద్దేశంతోనే, అటు ఇటు వెళ్ళకూడదనే ఉద్దేశంతో అవసరమైతే ఏసీలు కూడా ఏర్పాటు చేస్తాం. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ అందుకునే ట్రైల్ వేసాం. ఇవాళ ట్రైల్ ఎందుకు వేసామంటే రేపటి దినానికి సోమవారం, మంగళవారం, బుధవారానికి పిల్లలకు గాలుపు దెబ్బలు తగలకూడదు అనే ఉద్దేశంతోనే ఇవాళ ఏసీలు వేసాం. పనిచేస్తున్నాయి, బాగానే పనిచేస్తున్నాయి. కాబట్టి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది రాదు. మీ ఇంటికాడ అయితే కొద్ది గాలుపు తట్టి ఎండ వేడిగా ఉంటుంది, చర్చిలో అయితే చల్లగా ఉంటుంది. దేవుడు సలదాన్ని ఇస్తాడు. కాబట్టి యవనస్తురాంట్లో తప్పకుండా ఉండాలి. చిన్నపిల్లలు కూడా పంపించండి. అవసరమైతే పెద్దలు కూడా రావచ్చు, వచ్చి కూర్చోవచ్చు, ఏం పర్లేదు. మీరు వచ్చి కూర్చుంటారంటే మాకు అభ్యంతరం లేదు, మీకు కూడా భోజనం పెడతాను. ఎందుకంటే మనము ఇంటి దగ్గర కూర్చున్నా కన్నా మందిరంలో కూర్చోవడం ఆశ్రదకరమని నమ్ముతున్నాను. ఎందుకంటే చూడండి, ఇంటికాడ అంత ఫ్యాన్ తిరుగుతుంటే ఎలా ఉందండి? ఫ్యాన్ తిరుగుతుంటే ఎలా ఉంది? నొప్పులుగా కూర్చున్నట్టు ఉంది. నిజమే. 3 రోజుల మట్టి నేను బయట తిరుగుతుంటే చాలా ముఖం మాడిపోతుంది. ప్రభు నాన్న ప్రభు, అగ్నిగుండం కూడా ఇలా ఉంటుందేమో, ఇంతకంటే దారుణంగా ఉంటుందో ఏంటో నాకు తెలియదు. కానీ నరకం అంటే ఏంటో చూపిస్తున్నావు, అగ్నిగుండం ఎలా ఉంటుందో చూపిస్తున్నావు, నీకు వందనాలని చెప్పాను ప్రభుకి. మనం చనిపోయాక నరకలోకి వెళ్తాం కదా, లేకపోతే నరకలోకి వెళ్తామో మోక్షానికి వెళ్తామో అది మనకే తెలియదు, మన క్రియలే మనకు తెలియజేస్తాయి. కాబట్టి ఒకవేళ మన తోటి వాళ్ళు నరకంలో ఎలా వేదన పడుతున్నారు అన్నది నేను అనుకుంటున్నాను. ప్రత్యక్షంగా నాకు చూపిస్తున్నావు బాబు, నీకు వందనాలు అన్నాను ప్రభుతోను. ఆ నరకం అంటే ఏటో భూమి మీద నాకు చూపిస్తున్నావు, కాబట్టి నరకానికి పోకుండా మోక్షానికి మమ్మలను తీసుకెళ్ళి బాబు అని అంటున్నాను. కాబట్టి మనం అందరం కూడా నిత్యరాజ్యానికి వారసులుగా ఉందుముగాక. ఆమెన్ చెప్పండి. అలా ఆమెన్. అంతే. మనం అందరూ ఎక్కడ ఉండాలి? నిత్యరాజ్యంలో ఉండాలి, సంతోషించాలి, ఆనందించాలి. అలాగా ఉందుముగాక. గట్టిగా ఆనందం కాదు ఇది, అది ఆనందం అండి. ఇది ఎంత ఆనందం! ఆయన రాజ్యంలో ఉంటే ఎంత ఆనందరా నాన్న సురేష్, చాలా ఆనందం మనకి. కాబట్టి ఆ విధంగా ఉండడానికి మరి పిల్లలు మాత్రం తప్పకుండా పంపించండి. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటాం అన్న వాళ్ళు కూడా రండి, వచ్చి కూర్చోండి. చక్కటి మరి చెల్లి గమనించండి, మేరీ ఉంది, తర్వాత కావ్య, ఇలాంటి వాళ్ళు, తర్వాత వీర్రాజు గారు, అలాగే బ్రహ్మానందం, ఇంకా కొంతమందిని ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పిల్లలకు వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటే నేను ఏం చేస్తూ ఉంటాను, వాళ్ళకి ఏం కావాలో, మజ్జిగ కావాలా లేదా ఏది కావాలో సరఫరా చేస్తూ ఉంటాను. వాళ్ళకి వినడానికి లోటు ఉండదు, తినడానికి లోటు ఉండదు. దేవుడు ఆ బిడ్డలను దీవించును గాక. మరి సోమవారం ఉదయకాలం సుధీర్ పెట్టిని పెడితే అదే రోజు మధ్యాహ్నం భోజనం వీర్రాజు గారు పెడుతున్నారు.
తర్వాత మంగళవారము ఖాళీ అయింది. తర్వాత బుధవారము కోనల ఆనంద్ గారు టిఫిన్ పెడుతుంటే మధ్యాహ్నము బత్తిని శ్రీని గారు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. అందరూ పాల్గొని ప్రభుని మహిమపరచాలని ప్రేమతో కోరుతున్నాను. కాబట్టి ఎవరు పెట్టకపోయినా మనం పెట్టగల స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థించండి, పాల్గొనండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క 3 దినాలు జరుగులాగిన మీ అనుదిన ప్రార్థనలు గుర్తించుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. ఇంకో ప్రార్థన అవసరం మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి సంఘపెద్ద గారు గోడ కుమార్ గారి యొక్క భార్య పద్మ కొద్ది బలహీనతగా ఉంది. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. గర్భసంచి ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. హాస్పిటల్ తిప్పుతున్నాం, నేనే వెళ్తున్నాను, హాస్పిటల్ తీసుకువెళ్తున్నాను. కాబట్టి మరి త్వరగా ఆ బిడ్డ కోలుకులాగా ఆరోగ్యవంతురాలుగా ఉండలాగా మీ సొంత ప్రార్థనలు పద్మ గురించి ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేనికి వాక్యులు కీర్తన చెప్తారా? 122 అయ్యా, 125. వెరీ గుడ్, మంచిది. ఎందుకంటే 122 అంటే అంటారేమో అనుకుంటున్నాను. అది ఏమి మీరు అంటారు నాకు తెలుసు, చక్కగా మీరు వింటున్నారు నాకు తెలుసు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇశ్రాయేలు దేశము పక్షంలో వెళితే అంటే పరారాజు చేతులకు వెళ్ళినప్పుడు గమనించండి, వారు దేవుని మీద నమ్మకం ఉంచారు కాబట్టి మరలా వారి రాజ్యానికి వారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే కదా అంటాడు, యెహోవా యందు నమ్మకం ఉంచేవారు. ఎందుకంటే మేము పరారాజు చేతిలోకి వెళ్ళిపోయాం, ఎప్పుడు మా రాజ్యానికి వెళ్తామా, ఎప్పుడు మా రాజ్యంలో మేము ఉంటామా, మా ఇళ్ళకి మేము వెళ్తామా అనే ఆలోచన లేకుండా దేవుడు మమ్మల్ని సహాయం చేస్తాడు, తీసుకువెళ్తాడు అని నమ్మకం అంత మనలో ఉంటే అలాంటి వారు ఎలాగుంటారంట? నమ్మకం కలిగిన వారు ఎలాగుంటారంట? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలి ఉందురు. వింటున్నారా? సియోన్ అనే మాటకు మనం అర్థం చేసుకోవాలి. ఏంటి సియోన్ అనగా అర్థం ఏంటి? స్తుతి అని అర్థం, ఆరాధన. స్థుతిలో ఆనందం ఉంటుందంటారా, ఏడుపు ఉంటుందంటారా? ఆనందమే. అంటే ఇప్పుడు వీళ్ళు సమస్యలు పాలయ్యారు, ఇబ్బందులు పాలయ్యారు, ఇరికాట్ల పాలయ్యారు. కాబట్టి వీళ్ళు దేవుని యందు నమ్మకం ఉంచారు. కాబట్టి వీరి జీవితాల్లో ఏమి ఇవ్వబోతున్నాడు? ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. ఇవాళ మన యాత్రా జీవితంలో అనేకమైన శోధనలు వస్తాయి, మన యాత్రా జీవితంలో అనేకమైన ఇబ్బందులు వస్తాయి, మన యాత్రా జీవితంలో అనేక రోగాలు వస్తాయి, అనేకమైన కఠిన బాధలు వస్తాయి. వాటిని చూసి మనం దేవుని నమ్మకం ఉంచాలి. గమనించండి, వాటిని బట్టి మనం దేవుని నమ్మకం వస్తే వీటినన్నిటిని తొలగించి దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడు? ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, భర్త చచ్చిపోయాడు, ఎంతగానో ప్రేమించే భర్త చనిపోయాడు, ఎంతగానో గమనించండి ఆదరించి పోషించే భర్త పోయాడు. భార్య ఒకడు మిగిలింది, 2 బిడ్డలు మిగిలారు. లాస్ట్గా ఏం మిగిలింది అని మనం చూస్తే అప్పులు మాత్రం మిగిలినాయి. భర్త కొరకు చేసే అప్పులు మిగిలినాయి. మరి ఈ అప్పులన్నీ ఎలా తీరుతారు? బాధలో ఉంది. అప్పుల వాళ్ళు వస్తున్నారు, అడుగుతున్నారు. అప్పుల వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అమ్మా ఎప్పుడు తీరుతావు? నువ్వు తీర్చలేకపోయే పక్షంలో మీ బిడ్డలను ఏం చేయాలి? మాకు కవంతం పెట్టు అని అడుగుతున్నారు. ఒక ప్రవక్త పిల్లలని మరి కవంతం పెడితే బాగుంటుందా? బాగోదు. ఇప్పుడు కవంతం పెడితే బాగోదు. కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఆమె ప్రవక్త యందు నమ్మకం ఉంచింది. నేను ప్రవక్త దగ్గరికి వెళ్తే ఏదో దారి నాకు కనబడుతుంది, ఆ దారిలో నా బాకీలు నేను తీర్చుకోవచ్చు అనుకుంది. ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? నమ్మకం ఇచ్చిన ప్రవక్త దగ్గరికి. ఎవరు ఆ ప్రవక్త? ఎలీషా దగ్గరికి వెళితే ఆయన అడుగుతున్నాడు, అమ్మా నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఏముండే దాచుకోకుండా. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇంట్లో బాగోపోయినా పైకి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. గొప్పలు చెప్పుకునే అవకాశం, నేను ఎవరికి చేయి చెప్పను, నాకు అప్పులు లేవు, ఏమీ లేవు. గొప్పలు చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు.
ఇంట్లో ఉన్నా ఇంట్లో ఏమి లేకపోయినా కానీ గొప్పలు చెప్పుకున్నవారు. ఏమి లేదు, గొప్పలు చెప్పుకునే పరిస్థితి లేదు. ఉన్నదేదో ఉన్నట్టుగా మాట్లాడింది తప్ప ఏది దాచుకోలేదు. ఇవాళ గమనించండి, అనేక మందిని చూస్తాం. ఒక అమ్మాయి బజార్లో నాకు కనబడింది. అయ్యారు వందనాలు ఉంది. అమ్మాయి నువ్వు వీనిగట్లయిపోయాను. అయ్యారు వందనాలు అంటే వందనాలు తల్లి అన్నాను. ఎవరమ్మా నువ్వు అన్నాను. నేను తెలీదా మీకు అంది. నాకేం తెలుసు, మరి ఎప్పుడో చూస్తుంటాను, మర్చిపోయాను నేను. నాకు ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ మర్చిపోతున్నాను, ఎవరో చెప్పమ్మా అన్నాను. అమ్మాయి చూస్తే సంఖలో బ్యాగ్ ఉంది, చక్కగా ఐ వీల్స్ జోడేసుకుంది, కళ్ళజోడు పెట్టుకుంది, మంచి మంచి ఆభరణాలు పెట్టుకుంది. ఇవన్నీ చూస్తే నాకు ఈ అమ్మాయి ఎవరో అనుకుంటున్నాను నేను. చూస్తే గమనించండి, బాగా తెలిసిన అమ్మాయి. అప్పుడు పలానా చెప్పేటప్పుడు, అబ్బా నువ్వేట్రా తల్లి, చాలా బాగున్నావురా, నేను ఇలా చూసి నేను గుర్తించలేకపోయాను అన్నాను. దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడండి అని చెప్పుకొచ్చింది. ఒకరోజు నేను ఆ అమ్మాయి ఉన్న ఊరు వెళ్ళాను. గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ అమ్మాయి ఊరు వెళ్ళి అక్కడ మీటింగ్లో మాట్లాడాలి, ఖాళీ ఉంది కదా అనుకుని పలానా అమ్మాయి ఇంటికి వెళ్దాము అని అడిగాను. అండి అన్నారు. లేదు అమ్మ పరిస్థితి, దేవుడు మంచి పరిస్థితికి తీసుకొచ్చాడంట, నేను చూడాలి అన్నాను. ఆ సంఘ పెద్దగా అన్నారు, ఆ ఇంటికి వెళ్ళాలా మీరు అన్నాడు. ఆ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళకూడదా అన్నాను. వెళ్ళకూడదా అంటే వెళ్దాం నడండి అన్నాడు. చూస్తే నేను బయటకు వచ్చే అమ్మాయి పరిస్థితి ఏముందని, దేవుడు నన్ను మంచి స్థితిలోకి తీసుకొచ్చారన్న కదా. ఒక తాడే గుడిసెలో ఉంది. రెండవది ఎక్కడ కుండలు అక్కడే ఉన్నాయి. రెండవది మంచం మీద కుండలు ఉన్నాయి, కింద మా కుండలు ఉన్నాయి. ఇంకా ముందుకు పోతే మాసిమైన బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. పైకి ఎలాగుంది ఏటి ఎలాగున్నావు ఏంటంటే మాట్లాడట్లేదు. అమ్మాయి నాకు చూసి అలాగే అలాగే చూస్తుంది. నేను అన్నాను, మన స్థితి మనం చెప్పుకోవడం సిగ్గుపడకూడదు. మన స్థితి మనం చెప్పుకోవడం అనేది సిగ్గుపడకూడదు. సిగ్గుపడ్డామంటే అది మనకు మనం మోసం చేసుకున్నట్లే. మనకేదో నీకు అన్నగారులా అంటోండి, ఒక తండ్రిలా అంటోండి, చెప్పడానికి ఏమైంది నీకు? ఎందుకంటే పైకి చూస్తే ఎలాగున్నావు, లక్షాధికారిలా కనబడుతున్నావు, ఇంటికాడ చూస్తే ఏముంది, ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితులు అనేక మందిని చూస్తూ ఉంటాం. ఈమె ఉన్నది చెప్పింది, నా దగ్గర నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదు అంది. ఆమెకి యథార్థత చూడండి. ఆమెకి యథార్థత ఏది దాచుకోలేదు. కొంతమంది దాచుకుంటారు, కానీ ఆమె దాచుకోలేదు. నా దగ్గర ఏమీ లేదండి. మరి ఏముంది, నా భర్త కొరకు అన్నీ తాకట్టు పెట్టి ఉన్నాను, లేదా అమ్మి వేశాను, నా దగ్గర ఏం లేవు, ఒక నూనె కుండ తప్ప. ఎందుకు నూనె కుండే ఉందా? అయితే నువ్వేం చేస్తావు, నువ్వు యథార్థతగా చెప్పావు కాబట్టి ఊళ్ళోకి వెళ్ళి కుండలన్నీ పోగు చేసుకో అంది అని చెప్పాడు ఆయన. కుండలన్నీ పోగు చేసుకుంది, ఇంట్లో పెట్టుకుంది. దైవజనుడు చెప్పినట్లుగా తలుపు వేసుకుని తాను బిడ్డలు నూనె పోయడం ప్రారంభించారు. ఆ కుండలన్నీ నిండిపోయింది. మరలా ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి చూడండి, కృతజ్ఞత అంటే ఎలాగ ఉండాలి. కృతజ్ఞత అంటే ఎలాగ ఉండాలి. కొంతమంది మేలు జరిగిన తర్వాత మర్చిపోతారు, దేవుని మర్చిపోతారు కదంటారా? మేలు మర్చిపోరా? ఒక ఆయన నా చిన్నప్పుడు ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. అప్పుడు మేము 6th 7th లేకపోతే 8th చదువుతున్నాం. 8th కాల్స్లే చదువుతుంటే ఆయన మద్దూరు బలకడ దగ్గర దిగాడు. హైదరాబాద్ నుంచి వస్తూ బలకడ దగ్గర దిగి అంటాడు, ఇది మద్దూరేనా అన్నాడు. నువ్వు ఎక్కడ దిగా, నువ్వు ఎక్కడిది? మద్దూరులోనే. ఇది మద్దూరేనా ఏంటి, ఇలాగుందేంటి? ఆయన ఎక్కడ పుట్టాడు? మద్దూరులోనే పుట్టాడు. ఎక్కడ పెరిగాడు? మద్దూరులోనే పెరిగాడు. ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ వెళ్ళాడు. ఎంతకాలం? 1 సంవత్సరం 2 సంవత్సరాలు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసే లోపలనే ఏం మర్చిపోయాడు? మద్దూరిని మర్చిపోయాడు. ఇలాంటి క్రైస్తవులు లేరంటారా? మాకు ఆశ్చర్యం వేసింది.
ఈయనండి మధ్యలో మర్చిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు. క్రైస్తవుల పరిస్థితి అలాగ ఉందన్నాను కదా, ఆయన క్రైస్తవుడు కాదులే, ఆయన క్రైస్తవుడు కాదు. క్రైస్తవుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది అంటున్నాను. ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరే మర్చిపోయాడు అంటే అతను ఇవాళ దేవుడు చేసిన కార్యాలు మనం మర్చిపోవట్లేదా? ఆయన ఏదో అంటున్నాం మనం, ఉన్న ఊరు మర్చిపోయాడు, కన్న ఊరు పెరిగిన ఊరు మర్చిపోయాడు అని చెప్పుకుంటున్నాం. దేవుడు చేసిన కార్యాలు పొందుకుని దేవుని మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేదు? ఇది కృతజ్ఞత అంటారా? కాబట్టి దేవునికి బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవాళ గమనించండి, ఈ స్త్రీ ఏం చేసిందండి? ఎలీషా చెప్పినట్టు జరిగింది. కుండలన్నీ నూనెతో నిండిపోయింది. ఇంకెందుకు? ఇంకా దైవజనుడి దగ్గరికి వెళ్ళవలసిన పని ఉందంటారా? పని ఉందా? మనకైతే పని ఉండదు, కానీ ఆవిడకు పని ఉంది. ఎందుకంటే కృతజ్ఞత చెప్పాలి. చెప్పడమే కాదు, దాన్ని ఏం చేయాలో అడగాలి. అవునా? అదే మనం అయితే కూర్చొని ఆలోచించేస్తాం. ఇంత నూనె ఉంది కదా, ఏం చేద్దాం, అదేం చేద్దాం, ఇదేం చేద్దాం. ఆవిడ ఏమీ ఆలోచించలేదు. మళ్ళీ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నువ్వు చెప్పినట్టు చేసాం, కుండలన్నీ నిండిపోయినాయి, ఏం చేయమంటావు పో. అప్పుడు అంటాడు, దాన్ని అమ్ముకుని నీ బాకీలు తీర్చుకో, మిగిలిన దానితో నీవును నీ బిడ్డలు పోషింపబడ్డాండి. దేవుని స్తోత్రం. కొంచెముల యథార్థత ఉంటే దేవుడు మనలను అనేకమైన స్థితిలో వర్ధలింప చేస్తాడు. కాబట్టి ఇప్పుడు గమనించిన దేవుడు బిడ్డలారా, శోధన వచ్చినంత మాత్రాన తొట్టిల్లిపోవాల్సిన పని లేదు. బాధలు వచ్చినంత మాత్రాన తొట్టిల్లిపోవాల్సిన పని లేదు. అప్పులున్న మాత్రాన తొట్టిల్లిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనం దేవుని యందు నమ్మకం ఇస్తే దేవుడు ఏదో మార్గాన్ని చూపిస్తాం. మనం ఎలాగుంటామంట? కదలక నిలుచు సియోను కొండం. అంటే నీ బాధల్లోంచి తప్పించి, అందుకగా దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు కదండి. అంటే నీ దుఃఖానికి, అందుకదా ఏం చేయబోతున్నాడు ఆయన? ఏమన్నాడు? నీ దుఃఖమునకు ప్రతిగా పూదండను దేవునికి ఇస్తున్నాడు. కాబట్టి దేవుని నమ్మకం ఉంచాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కిందకి వెళ్తున్న 2వ వచనంలో, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎంత బాగుంది. ఇప్పుడు పై వచనానికి కింద వచనానికి చాలా దగ్గర సంబంధం కనబడుతుంది. నువ్వు దేవుని యందు నమ్మకం వస్తే నీ చుట్టూ ఆయన కాపుదల ఉంటుంది. ఆయన కాపుదల ఉంటుంది కాబట్టి నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని చూస్తావు. దేవుని స్తోత్రం. దేవుని కాపుదల ఉందా లేదంటే 34వ కీర్తనలోకి వెళ్ళాలి. 34వ కీర్తనలో ఏం కనబడుతుంది? 34వ కీర్తనలో ఏం కనబడుతుంది చూడండి. అలా 34వ కీర్తన. నేను వెలుగు గురించి మాట్లాడానా? అది వెలుగు గురించి నేనేం మాట్లాడానా? చదవండి. మళ్ళీ యెహోవా భక్తులకి అంటారా? 7వ చరణం. నేను 34వ కీర్తన అనగానే దానికి సంబంధించిన మాట అక్కడ ఉంటుందా కాబట్టి చూసుకుని వెంటనే చదవాలి. వచనం కూడా నేనే చెప్తే ఇంకెలాగల్లా? వచనం కూడా నేనే చెప్పాలా? కీర్తన చెప్పాను కదా. యెహోవా యందు భయభక్తులు గల చుట్టూ ఆయన దూత కావల ఉండి వారిని రక్షించును. ఎవరిని రక్షించాడు? అయ్యా, దేవుని భయభక్తులు పక్కన పెట్టండి. బైబిల్లో ఎవరిని రక్షించాడు? బైబిల్లో ఎవరిని రక్షించాడంటే దానికి వెంటనే వెలిగిపోవాలి. ఇప్పుడేగా చెప్పుకున్నాం. ఎలీషా. సిరియా సైన్యం వచ్చింది, సజీవంగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు, లేకపోతే చంపి తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. ఆ సైన్యం అంతా ఎవరికి తగ్గింది? ఇంటి చుట్టూ ఉన్నారు కానీ ఇంటిలోకి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేదు. కారణం ఏంటి? అగ్ని ఉంది, అగ్ని రథాలు ఉన్నాయి, దూతలు ఉన్నారు. ఎవరి చుట్టూ? ఎలీషా ఇంటి చుట్టూ కావల ఉంది. కాబట్టి సిరియా సైన్యము ఎలీషాని ఏమి చేయలేకపోయింది. దేవుని స్తోత్రం. నీ చుట్టూ ఆయన దూతలు ఉన్నారు. సాతానుడు నిన్నేమీ చేయలేడు. దేవుని స్తోత్రం. ఏం చేయగలడా? ఏం చేయగలడా? మనం ఏం చేస్తాం? ఏం చేస్తాడు అనుకునే
ఆ దెయ్యం వచ్చేద్దాం అనుకుని చిన్న కణం ఉంటే ఆ చిన్న కణంలో కూడా గుడ్లెట్టేస్తాం మనం కదా. చిన్న కన్నం ఉంటే చాలు. ఇదివరకు పాములకు పెట్టేవాళ్ళం, ఇప్పుడు దేనికి పెడుతున్నాం? దెయ్యాలకు పెడుతున్నాం. చిన్న కన్నం అంటే ఆ కన్నం అంటే దెయ్యం వచ్చేదిరా, రాదా? కన్నం లేకపోతే రాదా లోనకే? ఏమా రాదా? తప్పకుండా వచ్చేద్దే. అది రావాలి. దానికి ఎముకలు ఉన్నాయా లేదా ఏమున్నాయి? గాలే కదా, గాలే కదా, హాయిగా వచ్చి పడిపోద్ది అందులోన. కానీ మీరేం ఇబ్బంది పడద్దు. ఎందుకంటే సందుల తలుపుల సందులంట గుడ్లు పెట్టేయడం, లేదా ఆ తలుపు కూడా సీపురు కట్ట పెట్టడం, లేదా మంచానికి సీపురు కట్ట పెట్టడం, ఇది అవసరమా? మనకి అవసరం లేదు. ఎందుకంటే సాతాను రావాలనుకుంటే తప్పకుండా వచ్చేస్తాడు. కారణం ఏంటి? లోనికి రావాలంటే ఆడు లోనికి వస్తున్నాడంటే అర్థం ఏంటి? దేవునికి కాపుదల మనకు లేదు కాబట్టి ఆడికి ఆడి స్వయంగా లోనికి వచ్చేస్తున్నాడు. కారణం ఏంటిది? దేవుని కాపుదల లేదు. దేవుని కాపుదల లేదంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి లేవు. దేవుని యందు భయభక్తులు లేవు కాబట్టి ఆయన కాపుదల లేదు. సాతాను నేను ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఎంత ఈ మాట నువ్వు వింటున్నా, నువ్వు గమనించండి. నువ్వు శోధింపబడుతున్నావంటే సాతాను క్రియలు. ఇవాళ నిన్న వస్తుంటే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక సేవకుడు చెప్పాడంట, ఒక విశ్వాసి చెప్తున్నాడంట. ఏ విశ్వాసం చెప్తున్నాడంటే, అయ్యా మీ ఇంటికి ప్రార్థనకు వచ్చిన కాంచి మా అత్తగారికి నిద్ర పడతలేదు, మా ఆవిడకి నిద్ర పడతలేదు, నాకు కూడా నిద్ర పడతలేదు అంట. ఒక సేవకుడు చెప్తున్న మాటలు. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాక మా అందరికీ ఎందుకు నిద్ర పడతలేదు చెప్పండి? అర్థమైపోయి ఉంటుంది మీకు. ఎందుకు నిద్ర పడతలేదు? అక్కడ దెయ్యాలన్నీ ఇంట్లోకి వచ్చేసినాయి అంట. ఎవరింట్లోకి? మా ఇంట్లోకి. మా అంటే అర్థం ఏంటి? సేవకుల ఇంట్లోకి మాట. ఇప్పుడు వచ్చిన కాంచి ఏం పడతలేదు? నిద్ర పడతలేదు. ఎంత భయంకరమైన. ఎందుకంటే సేవకుడి ఇంట్లోకే అది పరిగెత్తుకు వెళ్ళిపోయిందంటే సేవకుడి ఇంటికి ఏం లేదనమాట, భద్రత లేదు. భద్రత లేదంటే అర్థం ఏంటి? దేవునికి దూత కావలం ఉండలేదంటే మాలాంటి వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాలేదేమో. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా ఇదేంటి ఆయన సేవకుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళు నిద్ర పడతలేదంట, అంతకంటే పెద్దవి అంటారా ఈ దెయ్యాలు అని అడుగుతున్నాడు. నేనన్నాను, మన దేవుని కంటే ఎక్కువ ఏది లేదో. ఆయన వచ్చినా రాకపోయినా నేను ఉన్నాను, నా దేవుడు ఉన్నాడు, మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ అది నీకు కనబడితే ఆంధ్రాలో ఆనందరాజు గారు ఉన్నారు, ఆ ఇంటికి వెళ్ళి పలకరించరా అని చెప్పు, మా ఇంటికి వస్తుంది. ఒకవేళ నాతో ఉంటే ఒక 1 రోజులు పోలి నాతో కూడా తిరుగుతూ ఉంటుంది అన్నాను నేను. ఎందుకంటే నాకు భయం లేదు కాబట్టి. దేవుడు నాకు భయాన్ని తీసివేశాడు. ఎప్పుడో భయం పోయింది, నాకు ఇంకా భయం లేదు దేవుని కృపను బట్టి. ఎందుకంటే నా భయం లేదు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క కాపుదల నా చుట్టూ ఉంది కాబట్టి. దేవునికి కాపుదల ఉందా లేదంటే నేను ఒక ప్రత్యక్షమైన సాక్ష్యాన్ని మీతో పంచాలి. నేను టైం అయినా కానీ ముగిస్తున్నాను, జాగ్రత్త వినండి. ఒకసారి నేను మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను జ్వరంతో బాధపడుతున్నప్పుడు మా పెద్దమ్మ నన్ను చూడడానికి వచ్చింది. వచ్చి మా అన్నయ్య ఇంటికి వెళ్ళి వత్త 3 రోజుల మాట చూస్తున్నాను ఇంట్లోకి వద్దామంటే రానెవరే నన్ను అని రోడ్డు మించి కేకలేస్తుంది. 3 రోజుల నుంచి చూస్తున్నాను ఇంట్లోకి వద్దామని, ఇంట్లోకి రానిత్తలేదు నన్ను. అంటే నేను పాస్టమ్ గారితో అన్నాను, ఇదేంటి రోజు వస్తుంది వెళ్తుంది, ఇంట్లోకి రానిత్తలేదు అంటుంది, మళ్ళీ రోడ్డు మీద అంటుంది, ఎవరికే లోకు కాదు ఇది, ఇంట్లోనే ఉంటుంది ఏంటంటే మరి నా భార్య అంది, బాప రా అందంట. ఏం రాను అసలు ఇంట్లోకి కొత్తగా దారి లేకుండా ఉంటుంది అంత. నేనేమనుకున్నాను, దెయ్యం పట్టుకుంది అనుకోవట్లేదు, నేను మనిషే కదా, మనిషిగానే మాట్లాడుతుంది కదా అనుకున్నాను. సరే ఏంటి ఎందుకు రానివ్వట్లేదని అడిగితే, మా అమ్మ కూడా అడిగితే, ఇంకేముంది ఇంట్లోకి వద్దామని చూస్తున్నాను, చూతేనేమో ఎంత మంటలే, ఇల్లే వాళ్ళంతా మంటలే కనపడుతున్నాయి, బయట మంటలు కనపడుతున్నాయి. సరే మంటలు దాటుకుని వద్దామంటే ఆ గడప గడమ ఒక ఆయన బెత్తబెట్టి కూర్చున్నాడు. ఇంకెక్కడ రాను నేను లోనికి. నిజమండి. ఎందుకు మాట చెప్తున్నానంటే మంటలు ఉన్నాయి. రెండోదేంటి, ఇది ఎలీషా కాలంలో జరిగిన కాలం. దేవుడు నా పరిస్థితిలో చేశాడు. దేవుని స్తోత్రం. నిజంగా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా, దెయ్యాలతో పోరాడినా, లేకపోతే దేవతలతో పోరాడినా,
లేకపోతే మాంత్రిక శక్తులతో పోరాడినా దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు తప్ప అపజయం అనేది నాలో రాలేదు. దేవుని స్తోత్రం. నిజమా కాదంటారంటే ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళగలుగుతున్నాను, లేకపోతే ఎక్కడికెక్కడికో వెళ్తున్నాను, అయ్యా మాకు చేతబడిదని చేశారు, లేకపోతే మాకు మాంత్రిక శక్తులు మా మీద ఏలుబడి చేస్తున్నాయంటే దేవుని కంటే ఎక్కువ కాదని వాళ్ళ నెత్తి మీద చేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బాగుపడుతున్నారంటే అర్థం ఏంటి అంటే దేవుని కాపుదల అలాంటి ఎలీషా చుట్టూ ఉండడమే కాదు, నా చుట్టూ కూడా ఉన్నాయని నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఇవాళ నమ్ముతున్నావా? నీ శోధనలో, నీ బాధల్లో దేవుని యందు నమ్ముకొస్తే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమంటున్నాడు ఇక్కడ? రెండో మాట చూడండి, ముగించేస్తాను. ఏమన్నాడు? ఇది మొదలుకొని, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఇది మొదలుకొని నిత్యము ఆయన నీ చుట్టూ ఆయన కాపుదలుస్తాడు. దేవుని స్తోత్రం. 3వ వచనం చూడండి. చూస్తే నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాచ్ఛం మీద నుండదు. ఇప్పుడు చూడండి, నీతిమంతుడు ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఇప్పుడు పాపము చేయడానికి భక్తిహీనులు ఏం చేస్తారు? అధికారము చేస్తారు. ఇది ఎక్కడ కనబడుతుంది బైబిల్లో? ఎక్కడ కనబడుతుంది? బైబిల్ ఎక్కడ కనబడుతుంది? వెంటనే చెప్తారేమనుకుంటాను. అలా ఒక్కల మాట ఏటమ్మా చూసేలామా ఏదో చెప్తాను, చెప్పమ్మా, చెప్పు, పర్లేదు, తప్పైనా కరెక్ట్ అయినా చెప్పడం వల్ల అది మంచిదే. ఎందుకంటే కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఎక్కడ కనబడుతుంది? నీతిమంతుడు పాపము చేయడానికి భక్తియుడు ఏం చేస్తాడు? అధికారం చెల్లిస్తా అంటాడు. యోసేపు విషయంలో దేవుని స్తోత్రం. యోసేపు నీతిమంతుడు, భక్తిహీనురాలైన ఆమె ఏం చేస్తుందంటే తన అధికారాన్ని చూపించి తనతో పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు దాని నుండి పారిపోయిన వ్యక్తి ఎవరంటే యోసేపు. దేవుని స్తోత్రం. దేవునికి బిడ్డలారా, ఎందుకంటే నీతిమంతుడు పాపము చేయకుండా ఉండాలి. అంటే నీతిమంతుడు పాపము చేయకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? భక్తిహీనుడు తన మీద ఏలుబడి చేయకుండా చేసుకోవాలి. అంటే మనం భక్తిహీనులకు దూరంగా ఉండాలి. భక్తిహీనుల సాంగత్యం మనం చేయకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక భక్తిహీనుడు ఒక భక్తిపరుని ఏం చేస్తాడు? చెరిపి వేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఒకవేళ మనం ప్రార్థనకి వెళ్తాం, ఇంత గాలుపులో వెళ్ళాలా, ఇంత ఉడుకులో వెళ్ళాలా, ఎంతలో ఇంటికాడ కూర్చోవడం లేదా? అయ్య బాబా రోజు వెళ్ళిపోవాలా? అయ్య బాబా ప్రతి శుక్రవారం వెళ్ళిపోవాలా? ఒకరోజు మానేస్తే ఏమైంది? ఇప్పుడు చూడండి, బుధవారాలు చూడండి, మీరు ఎంత బాగా ఇంటికాడ కూర్చుంటారు. ప్రతి బుధవారం వెళ్ళిపోవాలా? వెళ్ళిపోతే ఏమవుద్ది? బుధవారం వెళ్ళిపోవాలా? ఇప్పుడు చూడండి, అంటే నియామక కూటాలు మీరు రాలేకపోతున్నారంటే భక్తిహీనుడనే సాతాను నేను ఏం చేస్తున్నాడు? చెరిపి వేస్తున్నాడు. అటు మాట విని ఏం చేస్తున్నావు అంటే నువ్వు నీ యొక్క భక్తిని పాడు చేసుకుంటున్నావు. ఇవాళ దేవుని మందిరంలో భక్తి పెరుగుతుందా తరుగుతుందా? దేవుని మందిరంలో నువ్వు ఉండడం వల్ల భక్తి పెరుగుతుందా తరుగుతుందా? పెరుగుతుంది. ఇంటి దగ్గర ఉండడం వల్ల తరుగుతుంది. ఇప్పుడు దేవుని మందిరంలో ఉంటే ఒక అరగంట ప్రార్థన చేయగలవు. అది ఇంటికాడ ఉంటే ప్రార్థన చేయగలరా? ఎంతసేపు చేయగలరు? మహా అయితే పావుగంట చేస్తారేమో, అంతకంటే ఎక్కువ చేయలేరు నాకు తెలిసిన. ఇవాళ గమనించండి, ఇప్పుడు మనం ఏం చేయగలం? ఏసీ వేసుకునో ఫ్యాన్ వేసుకునో టీవీ ముందు కూర్చొని మన భక్తిని పాడు చేసుకుంటున్నాం. అదే దేవుని మందిరంలో ఉంటే దేవుడు ఎటువంటి కృప చూపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, భక్తిహీనుడైన సాతానుడు నీ భక్తిని పాడు చేయకుండా ఉండాలంటే భక్తిహీనుడైన సాతానుడికి నువ్వు ఎలా ఉండాలి? దూరంగా ఉంటే దేవుని జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆఖరి మాట చూడండి, 4వ చరణం. యెహోవా మంచి వారికి మేలు చేయను, యథార్థవంతులకు యథార్థ హృదయాలకు మేలు చేయను. ఆయన మేలు చేసే దేవుడు. అపకారులకు కూడా మేలు చేసేవాడు కదంటారా? అపకారులు కూడా ఆయన మేలు చేసేవాడు. ఎక్కడండి? ఎక్కడ చేశాడు మేలు? అపకారులు కూడా మేలు చేశాడు ఆయన. ఎవరు చేశారు? యేసుప్రభు వారు. ఎక్కడ? దేవుని స్తోత్రం. ఎక్కడమ్మా? అప్పగింబడ రాత్రి మలుకు అనే సేవకుని, మలుకు సేవకుడు ఎందుకు వచ్చాడు? యేసుప్రభుని పట్టుకుని తీసుకువెళ్ళి
శిక్షించాలన్నప్పుడు పేతురు గారు ఏం చేశాడు, ఒకరిని అడిగితే అందరూ పారిపోతారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరైనా కత్తి తీసాడు అనుకో నిలబడతామా? కత్తి తీస్తే ఎవరు నిలబడతామా? కావ్య నిలబడతాము. ఒకవేళ నిలబడతామా? నా కత్తి చూసినాడు మనం ఏం చేస్తాం, పరుగో. అంటే ఇప్పుడు పేతురు కత్తి చూస్తారంటే ఎందుకు, ఈ కత్తిని చూసి పారిపోతారని. సరే, కత్తిని చూసి పారిపోలే. ఇప్పుడు ఏం చేశాడు, మెడకేయకుండా ఏం వేశాడు, చెవికి వేసాడు. అంటే చెవి నరికడం అంటే ఏంటి, రే బాబు ఈ అందరూ నరికేస్తున్నాడు, మనం నరికించుకోవడం ఎందుకని, ఈ సైనికులందరూ పారిపోతారేమో అనే ఉద్దేశంతోనే చెవి నరికాడు. అయినా కానీ పారిపోలేదు, అది దేవునికి చిత్తం కాబట్టి. వింటున్నారా? అంటే ఇప్పుడు పేతురు వాళ్ళ నుండి రక్షించుకోవడానికి కత్తిని ఉపయోగించుకున్నాడు. అవునా? వాళ్ళేంటి, యేసు ప్రభువుని ఒకడే పట్టుకుంటారా అంటే మిగతా వాళ్ళని కూడా పట్టేసుకుంటాం, మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో, యేసు ప్రభువుతో మేము కూడా శోధింపబడాలేమో, తప్పించుకోవాలనే ఉద్దేశంతో అపకారం చేసే వాళ్ళకి ప్రతిదండం చేయడానికి పేతురు వెళ్తే దేవాదేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఉపకారం చేశాడు, చెవుని బాగు చేశాడు. తను చంపడానికి నిందించడానికి వచ్చిన వాళ్ళని ఉపకారం చేశాడంటే ఆయన ఎలాంటి వాడండి, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఉపకారం చేసేవాడు, మేలు చేసేవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి వాళ్ళైనా, నేను ఎలాంటి వాళ్ళైనా, మనం దేవుని యందు భయభక్తులు ఉంటే ఆయన తప్పక మనకు మేలు చేయునుగాక, తప్పక మనకు ఉపకారాలు చేయునుగాక. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, దేవుని యందు నమ్మకం కలిగి ఉందాం. దేవుడి మాట దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశం మాకు ఇచ్చాం. దేవానికైనా వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసరంగా లోకంలో జీవించే బాధ్యత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రభా సాక్ష్యాలు చెప్పారు బిడ్డలు నాయన. లక్ష్మి తన కుటుంబ వ్యవస్థలో నేను తన కుమార్తె పాస్ అవ్వడానికి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి కృప చూపించావు, కింద వందనాలు. తన తల్లికి చెయ్యి విరిగిందని విన్నాను, త్వరలో బాగుపడే బాధ్యత. కుటుంబంలో సోదరులు, బాధలు, ఇబ్బందులు నువ్వు కార్యం చేశావు. ఆ బిడ్డనైనా విదేశాల్లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉండాలో అన్ని సంవత్సరాలు ఉండి రావడానికి చేయమని ప్రార్థన. నేను చదివారు, పాస్ అయ్యారు, బాధ్యత దయచేయమని ప్రార్థన. దయచేయండి. ఇదిగో నాయన పద్మ విషయంలో ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆ బిడ్డను ముట్టి బాగు చేయండి. ఆ బిడ్డ మీద ఏలుబడి చేస్తున్న బలహీనత యేసు నామములో విడుదల చేసి నీ కృపలో వాడుకోండి. ఇది హైదరాబాద్లో నేను ప్రభా దేవతల చేత పీడింపబడుతున్న బిడ్డకు విడుదలనిచ్చి ఆరోగ్యాన్ని, నెమ్మదినిచ్చి నీ కృపలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో బలహీనగా ఉన్నారు, శోధనలో, బాధలో ఉన్నారు, వారందరూ దీవించి సంఘాన్ని నాటానికి వర్ధలింపచేయండి. మరలా రేపు ఆదివారం 7 గంటల కల్లా మందిరంలో చేరి నేను ఆరాధించే భాగ్యం దయచేయండి. సోమ, మంగళ, బుధవారాలు నిశ్చితమైతే నేను వాతావరణం చల్లడిదనం దయచే నేను అడుగుతున్నాను, సహాయం చేయండి. నిశ్చితమైతే ఆ 3 దినాలు నేను చక్కటి వాతావరణం మాకు అనుగ్రహించదుగాక. చక్కటి వాతావరణంలో చిన్నపిల్లల కార్యక్రమం నిర్వహించుకునే బాధ్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ 3 దినాలు టిఫిన్ ఏర్పాటు చేయడానికి, భోజనాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన బిడ్డలను యేసు నామములో వారు దీవింపబడుదురుగాక, యేసు నామములో వారు ఆశీర్వదింపబడుదురుగాక. దేవానికైనా వందనాలు. వచ్చిన వారందరూ నేను ఇటువంటి
నేను ఇబ్బంది లేకుండా ఉదయము 7 గంటల నుంచి 7:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు బిడ్డలు ఈ మందిరంలో ఉండి ఆరాధించే బాధ్యత ఇచ్చామని ప్రతి ఒక్కరిని దీవించండి. 3 దినాలు అనేక మంది పిల్లల్ని ఏర్పాటు చేయండి, యవనస్తులను ఏర్పాటు చేయండి, పెద్దవాళ్ళని ఏర్పాటు చేయండి, ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేయండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడే బాధ్యత ఇచ్చామని ప్రార్థిస్తున్నాను. ఇంటికి వెళ్తున్న కాబట్టి ఆస్తుల హృదయాలతో కాకుండా దేవులతో నింపబడే సమాధానంతో ఇంటికి వెళ్ళే బాధ్యత ఇచ్చామని యేసు నామమున ప్రార్థించి బిడ్డలు దీవిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలండి.